బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. రహదారులపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. దిత్వా తుపాను క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారగా ఆ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది. మంగళవారం రాత్రి నుంచి ఇవాళ కూడా ఎడతెరిపిలేని వాన పడింది. దీంతో నగరంలోని పలుచోట్ల కాలనీలు, శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు నిండటంతో వర్షపు నీరంతా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఆయా ప్రాంతాల్లోని రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది. మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వరస్వామి గుడి వద్ద రోడ్డుపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. ప్రజలను అటువైపు వెళ్లనీయకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. శ్రామికనగర్లో కురిసిన భారీ వర్షానికి కాలనీలోని ఇళ్లు నీట మునిగాయి. రహదారులపై భారీగా నీరు చేరటంతో రవాణాకు ఆటంకం ఏర్పడింది. చాలా ఏళ్లుగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు కాలనీవాసులు తెలిపారు. ఇరవై 28వ డివిజన్ జీకే కాలనీలో అపార్ట్మెంట్లలోకి వర్షపు నీరు చేరడంతో కార్లు, బైకులు మునిగిపోయాయి. నెల్లూరు జాతీయ రహదారి చెముడుగుంట వద్ద చెరువు పొంగి ప్రవహించడంతో చెన్నై, విజయవాడ రహదారిపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కండలేరు జలాశయం నీటి విడుదలతో మనుబోలులో రోడ్డుపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నగరంలోని అయ్యప్ప గుడి వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరగా వాహనదారులు తీవ్రంగా అవస్థలు పడ్డారు. నగరం నుంచి సమీపంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లపైకి భారీగా నీరు చేరింది. పొదలకూరు రోడ్డు నుంచి చంద్రబాబు నగర్కు వెళ్లే రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. వరద నీటి ఉధృతికి కంటేపల్లి చెరువు షట్టర్లు దెబ్బతిన్నాయి. పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో భారీగా వర్షపు నీరు నిలిచింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచిపోవడంతో కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి టీడీపీ నాయకులతో కాలనీల్లో తిరుగుతూ మిషన్లతో నీటిని బయటకు పంపించారు. మంత్రి నారాయణ నగరంలో పరిస్థితిని సమీక్షించారు. సోమశిల, పెన్నా పరిస్థితిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ శాఖ యంత్రాంగం, టీడీపీ నేతలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు.